మార్కెట్స్ పైకి వెళ్ళేటప్పుడు అందరూ ప్రాఫిట్ సంపాదిస్తారు. కానీ అదే మార్కెట్స్ కిందకొస్తుంటే లేదా ఎక్కడికి వెళ్ళకుండా కన్సాలిడేట్ అవుతే అలాంటి టైంలోనే మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వస్తాయి మన రెస్క్యూకి. ఎందుకంటే మార్కెట్స్ కిందకొస్తున్నప్పటికీ లేదా ఎటు వెళ్ళకుండా ఒక్కటే దగ్గర ఉండిపోయినప్పటికీ కూడా మనము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసి లేదా వాటిని యూజ్ చేసి లేదా వాళ్ళ లెవరేజ్ తీసుకొని వాటి అడ్వాంటేజ్ తీసుకొని మనం ప్రాఫిట్ అనేది సంపాదించగలుగుతాం. మీకు ఇప్పుడు చూస్తున్న వీడియో మీకు బేసిక్స్ లెవెల్స్ నుంచి అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, వాటి బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి అన్నిటి మీద ఇన్ డెప్త్గా విత్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఈ వీడియో తర్వాత మీకు ఫ్యూచర్స్ వెనకాల ఉన్న లాజిక్ అవ్వచ్చు, ఆప్షన్స్ వెనకాల ఉన్న లాజిక్ అవ్వచ్చు, కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ఈ బేసిక్స్ అసలు వాటి ఫండమెంటల్స్, వాటి వెనకాల అసలు రీజనింగ్ ఏంటి, లాజిక్ ఏంటి అని మీకు అర్థమైపోతే దీన్ని మీరు ట్రేడింగ్లో అప్లై చేసేటప్పుడు లేదా ఇన్వెస్టింగ్లో అప్లై చేసేటప్పుడు మీకు ఆల్రెడీ బేసిక్ తెలుసు కాబట్టి దాని టాప్ ఓవర్ మీద మీరు ఎలాంటి స్ట్రాటజీస్ అయినా యూజ్ చేసి ఎలాంటి మ్యానిపులేట్ అయినా చేసి మార్కెట్ని మీకు అనుకూలంగా మీకు ప్రాఫిటబుల్ వచ్చేలాగా దాన్ని ట్విస్ట్ చేసి డబ్బులు అనేది సంపాదించగలుగుతారు. యూట్యూబ్లో లేదా ఇంటర్నెట్లో చాలా ప్లేసెస్ దగ్గర మీకు స్టాక్ మార్కెట్ మీద అవ్వచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద స్పెసిఫికలీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నిటివి వదిలేసి మీకు అది మొత్తం ఉన్న పవర్ ప్యాక్డ్ నాలెడ్జ్తో ఉన్న ఈ వీడియో మీకు మొత్తం ఒకటే దగ్గర మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు యాక్చువల్గా టైం ఉన్నప్పుడు, మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆరాంగా పీస్ఫుల్గా ల్యాప్టాప్లో లేదా టీవీలో లాంటి మంచి పెద్ద స్క్రీన్లో పెట్టుకొని యాక్చువల్గా మీరు నోట్స్ రాసుకుంటూ ఈ వీడియోని చూస్తే ఇది మీకు చాలా వాల్యుబుల్ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోలో అసలు మనం అన్నిటికంటే బేసిక్ స్టార్టింగ్లో అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, వాటి బేసిక్స్ ఏంటో తెలుసుకుందాము. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఆప్షన్స్లో ఇన్ డీటెయిల్గా, ఫ్యూచర్స్లో ఇన్ డీటెయిల్గా స్ట్రాటజీస్ అవి కూడా మనం టచ్ చేసి నేర్చుకుందాము. సో ఈ వీడియోలో అసలు మనం ఎక్కువ డిలే చేయకుండా ఫస్ట్ అసలు మనం డెరివేటివ్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా వాటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకుందాము. సో నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో అసలు డెరివేటివ్ ఏంటి అని మనం టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చూసుకుంటే, డెరివేటివ్ ఈజ్ అ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ డిరైవ్స్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ అన్ అండర్లయింగ్ అసెట్. అంటే ఒక అండర్లయింగ్ అసెట్ నుంచి ఒక డెరివేటివ్ అనేది దాని వాల్యూని డిరైవ్ చేసుకుంటుంది అని అర్థము. సో ఈ అండర్లయింగ్ ఫినాన్షియల్ అసెట్ ఏముంటాయి? సపోజ్ మనకి షేర్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, కరెన్సీస్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఒక అండర్లయింగ్ అసెట్ ఉంటుంది. దీని నుంచి ఏదైనా వాల్యూ డిరైవ్ చేస్తూ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది అంటే దాన్ని మనము డెరివేటివ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది కదా, దీన్ని మనం బ్రేక్ డౌన్ చేసి సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సపోజ్ మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకుందాం, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంది అనుకుందాం. ఈ సేవింగ్స్ అకౌంట్ ఏంటి? అండర్లయింగ్ అసెట్. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లో ఉండే డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి మనకి ఏమి ఇస్తారు? ఒక డెబిట్ కార్డ్ ఇస్తారు. ఈ సేవింగ్స్ అకౌంట్కి ఈ డెబిట్ కార్డ్ అనేది ఒక డెరివేటివ్. అంటే ఈ డెరివేటివ్కి ఒక అండర్లయింగ్ వాల్యూ ఏంటి? మన సేవింగ్స్ అకౌంట్లో ఉండే క్యాష్. అంటే మన సేవింగ్స్ అకౌంట్లో ఎంత క్యాష్ ఎక్కువ ఉంటే ఈ డెబిట్ కార్డ్ ఒక ప్లాస్టిక్ కార్డ్. యాక్చువల్గా అయితే ఈ డెబిట్ కార్డ్కి ఎటువంటి వాల్యూ లేదు, అది జస్ట్ ఒక ప్లాస్టిక్ కార్డ్. కానీ మన సేవింగ్స్ అకౌంట్ ఏదైతే అండర్లయింగ్ అసెట్ ఉందో దీంట్లో ఎంత డబ్బులు ఉంటే మన డెబిట్ కార్డ్ వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్లో వాల్యూ తగ్గిపోతే అంటే బ్యాలెన్స్ తక్కువ అయిపోతే ఈ డెబిట్ కార్డ్ వాల్యూ కూడా పడిపోతుంది. అలాగే సపోజ్ సేవింగ్స్ అకౌంట్ 0 అయిపోతే ఈ డెబిట్ కార్డ్ జస్ట్ ఒక ప్లాస్టిక్ కార్డ్ లాగే ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఒక డెరివేటివ్ ఏదైతే ఉంటుందో ఆ డెరివేటివ్కి యాక్చువల్గా ఎటువంటి వాల్యూ అనేది ఉండదు, అది జస్ట్ ఒక ప్రోడక్ట్ అంతే. దాని అండర్లయింగ్ అసెట్ మూవ్మెంట్ని బట్టి లేదా అండర్లయింగ్ వాల్యూని బట్టి ఈ డెరివేటివ్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో సిమిలర్ కేసులో మనం స్టాక్ మార్కెట్ టర్మ్స్లో కనుక చూసుకుంటే మనకి స్టాక్ మార్కెట్లో కూడా మనకి నిఫ్టీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నిఫ్టీ అనేది అండర్లయింగ్ అసెట్. అంటే నిఫ్టీ ఏంటి? టాప్ 50 యొక్క స్టాక్స్ యొక్క వెయిటేజ్ తీసుకొని నిఫ్టీ ఉంటుంది. సో నిఫ్టీ యొక్క మూవ్మెంట్ని బట్టి నిఫ్టీ డెరివేటివ్స్ అయిన ఫ్యూచర్స్ లేదా ఆప్షన్స్ ప్రైజింగ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో నిఫ్టీ పైకి వెళ్తూ ఉంటే నిఫ్టీ ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్లో ప్రైజెస్ పైకి వెళ్తూ ఉంటాయి. నిఫ్టీ కిందకు వస్తుంటే నిఫ్టీ డెరివేటివ్ అయిన ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్లో ప్రైజెస్ కిందకు వస్తూ ఉంటాయి. సో ఒక డెరివేటివ్ ప్రైస్ అనేది అండర్లైన్ అసెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ డెరివేటివ్కి దానికంటూ ఒక యాక్చువల్ వాల్యూ అంటూ ఏముండదు. సో ఫస్ట్ టైం వినంగానే ఏంటి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందంటే సింపుల్గా ఏం చేయొచ్చు, వీడియోని కొంత రివైండ్ చేయండి, మళ్ళీ ఈ లాజిక్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది అర్థం అవుతేనే మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్ కాన్సెప్ట్స్ ఇంకా బెటర్గా అర్థం అనేది అవుతాయి. సో ఇప్పుడు మనకి బేసిక్గా డెరివేటివ్ అంటే ఏంటో అర్థమైపోయింది. ఈ డెరివేటివ్లో మళ్ళీ మనకి 4 టైప్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేది ఫార్వర్డ్స్,
తర్వాత ఫ్యూచర్స్, తర్వాత ఆప్షన్స్, ఇంకా ఫైనల్గా స్వాప్స్ అని ఉంటుంది. సో ఈ ఫార్వర్డ్స్ అవ్వచ్చు, స్వాప్స్ అవ్వచ్చు, మన ఇండియన్ మార్కెట్స్లో ఎక్కువ యూజ్ అవ్వవు, అసలు మనకు అవైలబుల్ కూడా ఉండవు. కాబట్టి ఈ రెండు ఎక్స్క్లూడ్ చేసేద్దాము. ఈ వీడియోలో మనం ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం. సో ఇదేంటి బాగా తీర చెప్పి సోది చెప్తున్నాడు, అసలు నాకేం అర్థం అవ్వట్లేదు, మనకి ఇదంతా ఎందుకు అవసరము, మనకి యాక్చువల్గా ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైనా చెప్పేస్తే అయిపోతుంది కదా, అది మనం ప్రాక్టికల్గా యూజ్ చేసి మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అని అనుకునే లోపలే మీరు ఈ ఫండమెంటల్స్ కనుక నిజంగా కరెక్ట్గా నేర్చుకుంటే అప్పుడే మీరు యాక్చువల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు, లాజిక్ ఏంటి అని అర్థమవుతుంది. కాబట్టి సీరియస్ ట్రేడర్స్ అయ్యి నిజంగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి లాజిక్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ డెరివేటివ్స్లో ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఏంటి అని మనం ఆలోచిస్తే దీన్ని సింపుల్గా ఒక బయ్యర్ ఇంకా సెల్లర్ మధ్యలో జరిగే ఒక కాంట్రాక్ట్ అని అనుకోండి. అంటే ఒక బయ్యర్ ఇంకా ఒక సెల్లర్ మధ్యలో ఒక స్పెసిఫిక్ అసెట్, ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ, ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ కోసము, ఒక స్పెసిఫిక్ అమౌంట్ కోసము వీళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ లేదా ఒక కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. దీన్నే మనము ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేసి అంటాము. చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా, దీన్ని సింప్లిఫై చేయడానికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. సపోజ్ ఒక టమాటాలు పండించే రైతు ఉన్నారు అని అనుకుందాం. ఈయనకి నెక్స్ట్ 2-3 మంత్స్లో ఒక 100 కిలో టమాటాలు హార్వెస్ట్ అయిపోతాయి అని అనుకుందాం. అండ్ ఇప్పుడున్న కరెంట్ టమాటా రేటు 1 కిలోకి చూసుకుంటే 20 రూపీస్ ఉందని అనుకుందాం. కానీ నెక్స్ట్ 2-3 మంత్స్ తర్వాత కదా పంట చేతికి వస్తుంది. ఆ టైంలో టమాటా రేటు 20 నుంచి 30కి పెరిగిపోయింది అనుకుందాం. అప్పుడు రైతు ఇంకా హ్యాపీ, చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కానీ అలా కాకుండా ఫర్ ఎనీ రీజన్ ఈ 20 రూపీస్ పర్ కిలో ఉండే టమాటా రేటు 10 రూపీస్కి పడిపోయింది అనుకుందాం. అప్పుడు ఈ రైతుకి లాస్ అనేది వస్తుంది. అండ్ సిమిలర్ కేసులో ఒక కెచప్ కంపెనీ ఉంది అనుకుందాం. వాళ్ళకేంటి, టమాటాలు ప్రొక్యూర్ చేసుకుంటారు, దాంతో కెచప్ తయారు చేస్తారు. సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ వాల్యూ 20 రూపీస్ ఉంది. కానీ తర్వాత ఫ్యూచర్లో ఒకవేళ 10 రూపీస్కి పడిపోయింది అనుకోండి, కంపెనీ వాళ్ళకి ఇంకా బెటర్ కదా, టమాటాలు తక్కువ రేటుకి వస్తాయి, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతాయి. కానీ అలా కాకుండా 20 రూపీస్ నుంచి 30 రూపీస్ 40 రూపీస్కి వెళ్ళిపోయింది అనుకోండి, కంపెనీ వాళ్ళకి వాళ్ళ లాసెస్ అనేవి పెరుగుతుంటాయి లేదా వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే టమాటాల రేటు పెరిగినా తగ్గినా ఫార్మర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, టమాటా రేట్లు పెరిగినా తగ్గినా కంపెనీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు కేసెస్లో చాలా అన్సర్టనిటీ ఉంది కదా. సో అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక కాంట్రాక్ట్ చేసుకుంటారు, ఫ్యూచర్ కాంట్రాక్ట్. అంటే రేపు అంటే 2-3 మంత్స్ తర్వాత టమాటాలు హార్వెస్ట్ అవుతాయి కాబట్టి ఆ పాయింట్లో టమాటా రేటు ఎంత ఉన్నా నాకు సంబంధం లేదు, నేను నీకు 25 రూపీస్ ఇస్తాను అని చెప్పి కంపెనీ వాడు, అలాగే 25 రూపీస్కి నేను మీకు డెలివరీ ఇస్తానని చెప్పి ఈ ఫార్మర్ అనేది ఒక కాంట్రాక్ట్ డీల్ అనేది సైన్ చేసుకుంటారు. సో ఆ పాయింట్లో టమాటా రేటు 30 ఉండనియండి, 40 ఉండనియండి, 50 ఉండనియండి, ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కంపెనీకి 25 రూపీస్కి టమాటాలు అమ్మాల్సిందే. అండ్ అదేవిధంగా ఆ టైంలో టమాటా రేటు 5 రూపీస్ 10 రూపీస్కి పడిపోయిన ప్రాబ్లం లేదు, ఈ కంపెనీ వాళ్ళు ఆ రైతుకి 25 రూపీస్ పర్ కిలో ఇచ్చి టమాటాలు తీసుకోవాల్సిందే. అండ్ వీళ్ళిద్దరికి ఈ ఆబ్లిగేషన్ ఉంటుంది ఆఫ్టర్ 2-3 మంత్స్. సో దీంట్లో ఏంటంటే కంపెనీ వాళ్ళకి వాళ్ళ ఎంఆర్పి ప్రైస్ ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రైస్కి కొంటున్నారో ఒక క్లారిటీ ఉంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ప్రోడక్ట్ ప్రైజింగ్ అనేది చేసుకుంటారు. అండ్ సిమిలర్ వేలో ఈ రైతుకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, తనకి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్లో పెరుగుతుందా తగ్గుతుందా లేకుండా ఒక ఫిక్స్డ్ అమౌంట్ గ్యారంటీగా వస్తుంది అన్నప్పుడు తన ఫ్యూచర్ పంటల కోసం ప్లానింగ్ అనేది చేసుకోగలుగుతాడు. సో ఈ విధంగా ఫ్యూచర్ ఫ్యూచర్ కోసము ఒక స్పెసిఫిక్ ప్రైస్, ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ, ఒక స్పెసిఫిక్ అసెట్ మీద ఒక కాంట్రాక్ట్ బిట్వీన్ 2 పార్టీస్ చేసుకుంటే దాన్ని మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేసి అంటాము. దీనే మనము స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సపోజ్ రిలయన్స్ షేర్ ఉంది అనుకుందాం. ఈ రిలయన్స్ షేర్ వాల్యూ 2800 రఫ్గా ఉంది అనేసి అనుకుందాం. సో ఈ 2800 అనే ప్రైస్ని ఒక బయ్యర్ ఇంకొక సెల్లర్ లాక్ చేసుకుంటారు. బయ్యర్ ఏం నమ్ముతున్నారు, 2800 కంటే ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఇంకా పెరుగుతుంది అనేసి అనుకున్నారు. కానీ సెల్లర్ ఏమనుకుంటున్నాడు, 2800 కంటే రిలయన్స్ షేర్ ప్రైస్ పడిపోతుంది అని అనుకుంటున్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ 2800 అనే ప్రైస్ని లాక్ చేసి ఇద్దరు ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ని తీసుకుంటారు. ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఫిబ్రవరి ఎండింగ్. సో ఫిబ్రవరి ఎండింగ్కి రిలయన్స్ షేర్ కనుక 2800 కంటే పైన ఉంటే ఎంతైతే డిఫరెన్స్ అమౌంట్ ఉంటుందో అది బయ్యర్కి ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ సిమిలర్ వేలో 2800 కంటే కిందకి వచ్చేస్తే
2800 ఇంకా కిందకు వచ్చిన ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉంటుందో అది సెల్లర్కి ప్రాఫిట్గా ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ ఆపోజిట్ పార్టీస్ లాస్ అనేది చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇది మనకి ఫిబ్రవరి ఎండింగ్ ఒక ఎక్స్పైరీ డేట్తో డిఫైన్ అవుతుంది. సో ఈ విధంగా స్టాక్స్లో మనకి ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతే ఇప్పుడు దీన్ని ఇంకొంచెం కాంప్లికేటెడ్ అయినా లేదంటే ఇంకొంచెం బెటర్ అయిన ఆప్షన్ కాన్సెప్ట్స్ లేదా ఆప్షన్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కూడా ఆబ్వియస్లీ సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఒక హైదరాబాద్ బెంగళూరు ఎక్కడైనా సరే మీరు ఒక ఇల్లు వెతుక్కుంటున్నారు రెంట్ కోసం అని అనుకుందాం. మీరు మీ ఏరియా అంతా చూసారు, మీకు ఒక మంచి ఇల్లు నచ్చింది దొరికింది అనుకుందాం. దీనికోసం ఒక 1 BHK ఇల్లు చూస్తున్నారు, దానికి రెంట్ 5000 ఉంది అని అనుకుందాం. రెంట్ నచ్చింది, ఇల్లు బాగుంది, అంతా బాగుంది. కానీ ఈ 5000కి ఇంకొంచెం బెటర్ ఇల్లు దొరకచ్చేమో లేదా 4000కి ఇంకొక దగ్గర ఇల్లు దొరకచ్చేమో అని మీకు ఒక చిన్న డౌట్ ఉంది. కానీ ఇప్పుడు ఈ ఇల్లు వదిలేసి మీరు ముందరికి వెళ్ళిపోతే ఈ ఇల్లు వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు, మీరు మిస్ అవుట్ అయిపోతారేమో అని చెప్పి చిన్న కన్ఫ్యూజన్ ఉండిపోతుంది కదా. సో అప్పుడు మీరు ఇక్కడ ఏం చేసుకుంటారు, ఎవరైతే రెంట్కి చూస్తున్నారో వాళ్ళు ఓనర్కి చిన్న టోకెన్ అమౌంట్ అనేది ఇస్తారు. ఏంటి, 5000 రెంట్ కదా, నేను మీకు 2000 రూపీస్ టోకెన్ అమౌంట్ ఇస్తాను లేకపోతే టోకెన్ అడ్వాన్స్ అమౌంట్ ఇస్తాను, మీరు నా కోసం ఇంటిని ఇప్పుడు ఒక 10-15 డేస్కి హోల్డ్ చేసి పెట్టండి, నేను తర్వాత వచ్చి మీకు ఫుల్ అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేసి నేను ఆక్యుపై చేస్తాను అని చెప్తారు. సో ఇక్కడున్న వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డీలింగ్ ఏంటి, అగ్రిమెంట్ ఏంటి, ఇతను ఎవరైతే రెంట్కి వస్తున్నారో హౌస్ ఓనర్కి 2000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చేశారు ఫర్ 15 డేస్. ఈ 15 డేస్ వరకు ఈ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇతను రెంట్ అతను మళ్ళీ వచ్చేంత వరకు కూడా ఎవ్వరికి ఇవ్వకుండా హోల్డ్ చేసి పెట్టాలి, ఇతనికే ఇవ్వడానికి. అంటే హౌస్ ఓనర్కి ఆబ్లిగేషన్ ఉంది ఇప్పుడు ఈ రెంట్ అతనికే ఇవ్వడానికి. కానీ అదే టైంలో ఈ రెంట్కి ఎవరైతే వచ్చి 2000 అమౌంట్ పే చేశారో ఇతను వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా ఇల్లు చూడొచ్చు, ఇంకా బెటర్ ప్రైజింగ్కి చూడొచ్చు, ఒకవేళ ఇంకా బెటర్ది దొరికితే మళ్ళీ ఇక్కడికి రాకపోవచ్చు కూడా. సో ఈ రెంట్ ఎవరైతే టోకెన్ అమౌంట్ ఇచ్చారో ఇతనికి ఎటువంటి ఆబ్లిగేషన్ లేదు, కానీ రైట్ ఉంది. రైట్ ఏంటి, 15 డేస్లో వెనక్కి వెళ్తే అంటే 15 డేస్లో ఇంకొంచెం బెటర్ ఇల్లు కానీ బెటర్ ప్రైజింగ్తో దొరకకపోతే మళ్ళీ ఇదే ఇంటికి వెనక్కి వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసే రైట్ ఉంది, కానీ ఆబ్లిగేషన్ లేదు. కానీ అదే ప్లేస్లో రెంట్ ఎవరైతే ఇస్తున్నారో అతనికి మాత్రం ఆ 15 డేస్ కంపల్సరీ ఈయన కోసమే హోల్డ్ చేసి పెట్టే ఆబ్లిగేషన్ ఉంది. సో మీకు ఇందాక ఫ్యూచర్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ఎవరైతే రైతు ఉంటారో ఎవరైతే కంపెనీ ఉంటారో వాళ్ళిద్దరు ఏదైతే ప్రైజ్ అనుకున్నారో దానికి ఇద్దరు ఆబ్లిగేటెడ్. అంటే రైతు టమాటాలు ఇవ్వడానికి ఆబ్లిగేటెడ్, అదే కంపెనీ డబ్బులు ఇవ్వడానికి ఆబ్లిగేటెడ్. కానీ ఈ పాయింట్లో ఇలా ఆప్షన్స్ వేలో మనం ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో 15 డేస్ కోసం ఆబ్లిగేటెడ్ ఉన్నారు, కానీ ఎవరైతే ఆప్షన్ బయ్యర్ ఉన్నారో అంటే లేదా ఎవరైతే రెంటల్ ఉన్నారో అతనికి మాత్రం ఎటువంటి ఆబ్లిగేషన్ లేదు, మళ్ళీ ఇదే ఇంటికి వచ్చి అక్కడే ఉండాల్సిన అవసరము. ఒకవేళ రాకపోతే ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో అతనికి 2000 రూపీస్ వచ్చేస్తాయి, 15 డేస్ తర్వాత ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. కానీ ఒకవేళ వెనక్కి వస్తే మాత్రం ఇల్లు అనేది వాళ్ళకే ఇవ్వాలి. సో ఇప్పుడు దీన్నే మనం స్టాక్ మార్కెట్ ఎగ్జాంపుల్లో తీసుకుంటే సపోజ్ నిఫ్టీ 21,000 దగ్గర ఉంది, రౌండ్ లెవెల్ దగ్గర ఉంది అని అనుకుందాం. సో ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ బయర్ ఏంటి, నిఫ్టీ 21,500 కంటే పైకి వెళ్ళిపోతుంది, సో 21,500 కాల్ ఆప్షన్ని బై చేస్తారు. సిమిలర్ వేలో ఒక సెల్లర్ ఉంటాడు, ఈ సెల్లర్ ఏం చెప్తాడు, నిఫ్టీ 500 పాయింట్స్ 1 వీక్లో వెళ్తుందా, ఈ 1 వీక్లో 500 పాయింట్స్ వెళ్ళే ఛాన్సే లేదు అని సెల్లర్ అంటాడు. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, సెల్లర్ ఏమంటాడు, నువ్వు నాకు ఎంతో అంత ప్రీమియం కట్టు, నేను ఆ ప్రీమియంని కలెక్ట్ చేసుకుంటాను. సో 21,500 కంటే 21,500 అండ్ దానికంటే తక్కువ ఒకవేళ నిఫ్టీ కనుక క్లోజింగ్ ఇస్తే 1 వీక్లో ఈ 100 రూపీస్ మొత్తం నేను తీసేసుకుంటాను. కానీ అలా కాకుండా 21,500 పైన ఎంత పెరిగితే ప్రతి 1 పాయింట్ పెరిగిన దానికి నేను 1 రూపీ నీకు ఇస్తాను అని చెప్తాడు. సో వీళ్ళిద్దరూ ఏంటి, 21,000 దగ్గర నిఫ్టీ ఉంటే 21,500 దగ్గర ఒకళ్ళు కాల్ ఆప్షన్ని బై చేశారు, ఒకళ్ళు కాల్ ఆప్షన్కి సెల్ చేశారు. దీనికి బయ్యర్ పే చేసిన ప్రీమియం 100, సెల్లర్ కలెక్ట్ చేసుకున్న ప్రీమియం 100. సో ఇదంతా దీనికి ఉన్న టైం లిమిట్ ఎంత, టైం ఫ్రేమ్ ఎంత, 1 వీక్. ఒకవేళ సపోజ్ నిఫ్టీ కనుక ఈ 1 వీక్ టైం ఫ్రేమ్లో 21,500 దగ్గర ఎగ్జాక్ట్గా క్లోజ్ అయింది అనుకుందాం, అప్పుడేంటి సెల్లర్ కలెక్ట్ చేసుకున్న 100 రూపీస్ ప్రీమియం మొత్తం ప్రాఫిట్ తీసేసుకుంటాడు అండ్ బయ్యర్కి 0 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజ్ అయింది కాబట్టి. కానీ అలా కాకుండా సపోజ్ 21,600 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది అనుకుందాం,
అంటే 21,500 కంటే 100 పాయింట్స్ పైన క్లోజ్ అయింది. సో సెల్లర్ ఏం చెప్పాడు, 21,500 పైన ఎంత పాయింట్స్ పెరిగితే ప్రతి 11 పాయింట్కి నేను 11 రూపీ ఇస్తాను అని చెప్పాడు. సో 21,600 100 పాయింట్స్ పైన కాబట్టి సెల్లర్ బయ్యర్కి 100 రూపీస్ అనేది పే చేస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, బయ్యర్ ఆల్రెడీ సెల్లర్కి 100 రూపీస్ ప్రీమియం పే చేసేసాడు కదా. సో 100 రూపీస్ ఆల్రెడీ పే చేశాడు, ఇప్పుడు 100 వచ్చింది. సో బయ్యర్కి ఏమో బ్రేక్ ఈవెన్ ఉంటుంది. అదే విధంగా సెల్లర్ ఏమో ముందర 100 రూపీస్ తీసుకున్నాడు, ఇప్పుడేమో 100 రూపీస్ పే చేశాడు. సో సెల్లర్ కూడా బ్రేక్ ఈవెన్ ఉంటాడు. సో ఈ విధంగా మనం రిస్క్ ఏంటి అని ఆలోచించుకుంటే, లేదా ప్రాఫిటబిలిటీ ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచించుకుంటే, ఒక బయ్యర్కి ఏమో తను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం దానికంటే ఎక్కువ వెళ్తే ప్రాఫిట్ వస్తుంది. అండ్ సెల్లర్కి ఏమో తను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం కింద ఉంటేనే వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా స్టాక్ మార్కెట్లో మనకి ఆప్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఈ లాజిక్, సింపుల్ లాజిక్ మీకు అర్థమైందా లేదా క్లియర్గా చూసుకోండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి ప్లేబ్యాక్ చేసి చూసుకోండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి. సో ఈ ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్ బేసిక్ లాజిక్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, ఇవి అర్థమైపోతే వీటిని ట్రేడ్ చేసేటప్పుడు మనం ఇంకొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటో క్విక్గా ఫాస్ట్గా నేర్చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ వచ్చేది లాట్ సైజ్. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఫ్యూచర్ కాంట్రాక్ట్లో అంటే ఫ్యూచర్ రిలయన్స్ కాంట్రాక్ట్లో నేను ఒకటే షేర్ తీసుకుంటాను అంటే కుదరదు. వీటిని లాట్ సైజెస్లో ఉంటాయి. అండ్ ఆ లాట్ మొత్తము మనం కంపల్సరీగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది, ఒక ఫ్యూచర్ అయినా ఆప్షన్స్లో అయినప్పటికీ. దీంట్లో లాట్ సైజెస్ ఎలా ఉంటాయని మనం చూసుకుంటే, నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీ లాట్ సైజ్ 50 షేర్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 15, అలాగే రిలయన్స్లో చూసుకుంటే 250 షేర్స్ ఉంటాయి. సో మనం నిఫ్టీలో ఒక్క లాట్, ఒక క్వాంటిటీ పర్చేస్ చేయాలి ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్లో అనుకుంటే మినిమం మనం 50 క్వాంటిటీ అనేది పర్చేస్ చేయాలి. అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 50 క్వాంటిటీస్లోనే ట్రేడ్ అనేది చేయగలుగుతాము. అండ్ సిమిలర్ వేలో రిలయన్స్లో చూసుకుంటే మల్టిపుల్స్ ఆఫ్ 250 క్వాంటిటీలోనే మల్టిపుల్ లాట్స్లోనే మనం ట్రేడ్ అనేది చేయగలగాలి. సో దీంట్లో ఇండివిజువల్గా 1 షేర్ 5 షేర్ అంటూ మనం తీసుకోలేము, కంపల్సరీ ఆ 1 లాట్ అనేది మనం కంపల్సరీగా తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, నిఫ్టీకి ఏమో 5050 ఉంది, బ్యాంక్ నిఫ్టీకి ఏమో 1515 క్వాంటిటీ ఉంది, రిలయన్స్కి ఏమో 250 ఉంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాంటిటీస్ ఎందుకు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు కదా. సో ఇక్కడే మనకి కాంట్రాక్ట్ వాల్యూ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో బేసిక్గా ఒక ఫుల్ కాంట్రాక్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది అరౌండ్గా 10 lakh వర్త్ ఉంటుంది. సో 10 lakh వర్త్ ఆ షేర్ ప్రైస్ని డివైడ్ చేస్తే ఎంతైతే క్వాంటిటీ వస్తుందో సుమారుగా మనకి ఒక లాట్ సైజ్లో ఒక క్వాంటిటీస్ అనేవి దాంతో ఫిక్స్ అయిపోతాయి. దీనికి ఎగ్జాంపుల్గా నిఫ్టీ తీసుకుందాం. నిఫ్టీ కరెంట్ వాల్యూ 21,500 ఉంది అని అనుకుందాం. సో టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత ఉండాలి, అప్రాక్సిమేట్గా 10 lakhs ఉండాలి. సో 10 lakhs డివైడెడ్ బై 21,500 చేస్తే అరౌండ్గా 47 షేర్స్ వస్తాయి. సో 47 అలా అటు ఇటు కాకుండా 50 అనేది రౌండ్ నెంబర్ ఉంటుంది కాబట్టి అలా రౌండ్ నెంబర్తో 50 ఇంటూ 21,500 చేస్తే అప్రాక్సిమేట్గా 10 lakh వర్త్ కాంట్రాక్ట్ వాల్యూ వస్తుంది. కాబట్టి అలాగ ఒక లాట్ సైజ్ అనేది లాట్లో ఉండే ఎంత క్వాంటిటీ ఉండాలనేది డిసైడ్ అవుతుంది. సిమిలర్ వేలో బ్యాంక్ నిఫ్టీ యొక్క అండర్లైన్ వాల్యూ చాలా ఎక్కువ, 45,000 46,000 ఉంటుంది కాబట్టి దాన్ని 10 lakhతో డివైడ్ చేస్తే అరౌండ్గా 20 వస్తుంది. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాగ 20 క్వాంటిటీ బదులు 15 క్వాంటిటీకి సెట్ చేశారు ఫ్యూచర్లో ప్రైస్ని దృష్టిలో పెట్టుకొని. సిమిలర్ వేలో రిలయన్స్ యొక్క షేర్ 2,800 ఉంది కాబట్టి అలా ఆ విధంగా 10 lakhతో డివైడ్ చేసి అరౌండ్ 250గా దాని క్వాంటిటీని సెట్ చేశారు. ఇలా ఈ విధంగా లాట్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఇంకా థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఇది అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ అండ్ అలాగే వర్స్ట్ ఫీచర్ లేదా బెస్ట్ అడ్వాంటేజ్ లేదా వర్స్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఎలా అని మీరు నన్ను అడిగితే, ఇందాక నేను ఏం చెప్పాను, ఒక కాంట్రాక్ట్ వాల్యూ అరౌండ్ 10 lakhs ఉంటుంది అని చెప్పాను కదా. కానీ ఆ 10 lakh వర్త్ ఆఫ్ షేర్స్ని మనము ఫ్యూచర్స్లో లేదా ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి, కొనాలి, అమ్మాలి అని అనుకుంటే దాంట్లో జస్ట్ 10 to 15% మార్జిన్ మన దగ్గర ఉంటే చాలు. అంటే 10 lakh వర్త్ ఆఫ్ షేర్స్ని మీరు జస్ట్ 1,50,000 ఉన్నప్పటికీ కూడా ట్రేడ్ అనేది చేయొచ్చు. అండ్ మీ ప్రాఫిటబిలిటీ మాత్రం 10 lakhs మీద ఉంటుంది. సో మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా చిన్న చిన్న మూవ్స్ వచ్చినా కూడా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అండ్ చిన్న చిన్న మూవ్స్ మీకు అగెయిన్స్ట్గా వస్తే అంతే ఎక్కువ లాస్ వస్తుంది. సో
మీరు అనుకున్న షేర్ కనుక మీకు అనుకున్న దానికంటే కొంచెం అగెయిన్స్ట్గా ఎక్కువ వెళ్ళిపోతే మీరు ఇన్వెస్ట్ చేసింది 1 lakh అయినప్పటికీ కూడా అండర్లైన్ 10 lakhs వర్త్ దాని మీద మీరు లెవరేజ్ తీసుకొని ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసిన 1 lakh కంటే కూడా 2 lakh 3 lakh లాసెస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్స్ ఇంకా ఆప్షన్స్ అనేది అంత రిస్కీ. అండ్ చాలా మంది నేను పెట్టుకున్న దానికంటే ఎక్కువ కోల్పోయాను అని చెప్పి స్టాక్ మార్కెట్లో అంటూ ఉంటారు కదా, అది ఈ లాజిక్తోనే. ఎందుకంటే వాళ్ళు 10 lakh వర్త్ ఉన్న షేర్స్ని జస్ట్ 1 lakh రూపీస్ కట్టి, ఇందాక నేను రెంటల్ అప్పుడు ఏం చెప్పాను, చిన్న టోకెన్ అమౌంట్ కడుతున్నారు కదా, సిమిలర్ వేలో 10 lakh వర్త్ ఆఫ్ షేర్స్ని చిన్న 1 lakh అమౌంట్ టోకెన్ అమౌంట్ కట్టి వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు. కాబట్టి దానికి వాళ్ళకి అగెయిన్స్ట్గా వెళ్ళినప్పుడు ఆ 1 lakh కంటే ఎక్కువ లాసెస్ ఫ్యూచర్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆప్షన్స్లో ఆ 1 lakh మొత్తం కూడా ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఈ 1 lakh ఇన్వెస్ట్ చేసి 2 lakhs 3 lakhs అలా 2x 3x చేసుకునే ఆప్షన్స్ కూడా, ఆపర్చునిటీ కూడా మనకి ఎఫ్ఎన్ఓ లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి మనకి కలిగిస్తాయి. అందుకే ఇది ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ పోతాయని చెప్పి అందరూ భయపడే లోపల అలాంటి భయం ఏం పడకండి. ఎందుకంటే ఇది మనం ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ రూల్స్ ఏవి ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ట్రేడింగ్ చేస్తే అయ్యే లాసెస్ లేదా రిస్క్ అని చెప్పుకోవచ్చు. కానీ నేనున్నది ఎందుకు, నేను మీకు ఆప్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అవ్వచ్చు, చాలా డీటెయిల్డ్గా సింపుల్గా మంచి కాన్సెప్ట్స్తో మంచి స్ట్రాటజీస్తో నేను మీకు నేర్పిస్తూ నేను ఎలా అయితే ప్రాఫిట్స్ సంపాదిస్తున్నానో, నేను మీకు చాలా నా ఎవ్రీ థర్స్డే లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చాలా చేశాను ఇప్పటికీ, అవన్నీ చూడండి. సీక్రెట్ ట్రేడింగ్ స్ట్రాటజీ వీడియో చేశాను, అందులో స్ట్రాటజీస్ చూడొచ్చు. ఇవన్నీ చూసి మీకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉండొచ్చు. మనం కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నుంచి డబ్బులు అనేది సంపాదించగలుగుతామని చెప్పి. అండ్ నేను ఉన్నది ఎందుకు, మీకు అలాగే మంచి మనీ మేనేజ్మెంట్ రూల్స్తో ప్రాపర్గా రిస్క్ డిఫైన్డ్ అయిన స్ట్రాటజీస్, రిస్క్ మేనేజ్మెంట్ ఉన్న స్ట్రాటజీస్ మీకు అన్ని ఇస్తుంటాను. ఇన్డెప్త్గా మనం ఆప్షన్స్ మీద, ఫ్యూచర్స్ మీద అన్ని మనం క్లియర్గా నాలెడ్జ్ అనేది సంపాదించుకుందాము. అండ్ ఈ వీడియోలో ఇది జస్ట్ మనం బేసిక్స్ నేర్చుకున్నాము. అప్కమింగ్ నేను ఆప్షన్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మనం ఆప్షన్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్స్లో గ్రీక్స్ ఎలా ఉంటాయి, ఆప్షన్ స్ట్రాటజీస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆప్షన్స్ మనం మన హెడ్జింగ్ కోసం అయితే ఎలా వాడుకోవాలి, ట్రేడింగ్ కోసం అయితే ఎలా వాడుకోవాలి, అన్నిటి మీద డీటెయిల్గా నేను అప్కమింగ్ సిరీస్లో మీకు అన్ని వీడియోస్ అనేవి క్లియర్గా చేసిస్తూ ఉంటాను. నేను ట్రేడింగ్ నేర్చుకునేటప్పుడు నాకు ఇలాంటి ప్లేలిస్ట్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ఇంత క్లియర్ ఇన్ డెప్త్ నాలెడ్జ్తో చాలా సింప్లిఫైడ్గా ఎక్కడా దొరకలేదు. సో మీకు కనుక వాల్యూ అనిపిస్తుంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఎవరైతే స్టాక్ మార్కెట్లో సీరియస్గా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో, సీరియస్గా నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫండమెంటల్స్ అవ్వచ్చు, బేసిక్స్ అవ్వచ్చు, అవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియో ప్లేలిస్ట్ అవ్వచ్చు, సిరీస్ అవ్వచ్చు, అందరితోనూ షేర్ చేయండి. మీరు నేర్చుకోండి, బుక్ పెన్ పేపర్ అన్నీ తీసుకొని నిజంగా టైం ఉన్నప్పుడు చూసి నేర్చుకోండి. అండ్ ఇంతే కాకుండా ఈ అన్నిటికంటే బేసిక్ ఫండమెంటల్స్గా మనకు బేసిక్ ప్రైస్ యాక్షన్స్ కావాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ మీద నొక్కండి. అండ్ అలాగే నా సీక్రెట్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ కావాలంటే ఈ కార్డ్ మీద ప్రెస్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు గుడ్ బై.